ఎన్నికల నిబంధనలను వైసీపీ నేతలు తొంగలో తొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు తొత్తులుగా మారి కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ వేయడానికి కుప్పంలో కార్లతో ఆర్వో కార్యాలయంలోకి ఎమ్మెల్సీ భరత్ భార్య దూసుకెళ్లారన్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నామినేషన్ సమయంలో ఆయన తరపున సతీమణి భువనేశ్వరి 100 మీటర్ల ముందే ఆగి కారు దిగి నామినేషన్ వేశారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిబంధనలు, ఎన్నికల కోడ్ని అసలు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వైసీపీ నాయకత్వం చేసే అరాచకాలు ఇది ఏదని చెప్పడానికి వీలు లేకుండా పోతుంది. ప్రత్యేకించి నామినేషన్స్లో ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పరిస్థితులు లేరు. రౌడీజం నమ్ముకున్న మనుషులు, పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి వంత పాడుతున్నారు. దీనికి వాళ్ళ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ నామినేషన్ వేయాలి. ఆయన తరఫున ఆయన భార్య నామినేషన్ వేస్తుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఏదైతే నామినేషన్స్ వేస్తున్నామో ఆ రెవెన్యూ ఆఫీస్ కానీ లేదా ఆ కార్యాలయానికి 100 మీటర్ల వరకు ఏదైనా సరే అనుమతిస్తారు. 100 మీటర్ల నుంచి కేవలం 5 మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఇది స్పష్టంగా రాష్ట్రంలో అన్ని చోట్ల నువ్వు 10,000తో ఊరేగింపు పెట్టుకున్నా, 5,000తో పెట్టుకున్నా, నువ్వు ఒక్కడే వెళ్ళినా 100 మీటర్ల నుంచి 5 వరకు మాత్రమే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి వెళ్ళి నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది తప్ప ఇష్టం వచ్చిన లోపలికి వెళ్తే కదా అవకాశం లేదు. ఇవాళ కుప్పంలో భరత్ వైఫ్ డైరెక్ట్గా 2 కార్లతో ఆర్ఓ కార్యాలయం లోపలికి, ఇంకా అంటే లోపలికి దిగి మెట్లెక్కి లోపలికి వెళ్ళడం అంతే. 100 మీటర్లు అనేవి అక్కడ అప్లై చేయలే. అది మేము సాక్ష్యాలు సహా ఇవాళ మీకు ముందు పెడుతున్నాం. బాబా వీడియో ప్లే చేయి. లోపల ఉడుకుద్ది, ఎట్లా వెళ్తారు లోపల వండే లోపల ఉడుకుద్ది. ఇది పరిస్థితి. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి స్టెప్స్ దాకా వెళ్ళి అక్కడ దిగి లోపలికి వెళ్ళే పరిస్థితి. పోనీ ఆవిడ క్యాండిడేటా? కాదు, క్యాండిడేట్ తరఫున క్యాండిడేట్ భార్య. అంటే ఏమిటి నిర్లక్ష్యం. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఆ కొండ పోలీస్ వ్యవస్థ వాళ్ళు స్వాగతం చెప్తున్నారు. వాళ్ళకి చక్కగా గేట్లు తీశారు. కారు లోపలికి వెళ్ళి వాళ్ళు దిగిన తర్వాత గేట్లు తీసి వాళ్ళు రివర్స్ చేసుకున్న తర్వాత గేట్లు వేస్తున్నారు. ఇక్కడ ఇంకో వ్యక్తిని నేను చెప్పాలి. శ్రీనివాసమూర్తి అని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్, అతను ఆయన కూడా లోపలికి వెళ్ళాడు స్కూటర్ మీద. ఆయన దేనికి వెళ్ళాడంటే ఎవరు సమాధానం చెప్పట్లా. ఆయన వెళ్ళాడు, బయటకు వచ్చాడు. ఈ వెహికల్ కూడా ముందున్న ఫార్చ్యూనర్ కారులో చక్కగా ఎమ్మెల్సీ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని చెప్పి నేమ్ ప్లేట్ కూడా ఉంది. ఏం కావాలి ఎందుకంటే ఎవిడెన్సు?